లా అండ్ ఆర్డర్ బావుందా లేదా? పరిపాలన బావుందా లేదా? సంక్షేమం అందుతుందా లేదా? అలాగే అవినీతి తక్కువుందా? ఎక్కువుందా? లిక్కర్ వ్యవహారంలో మంచి జరుగుతోందా? చెడు జరుగుతోందా? ఇలాంటివి వందలాది అంశాలుంటాయి. ఒక ఎన్నిక అన్నటువంటిది. అలా జరిగితే అన్నిటిని తర్కించుకుంటే ప్రజలు ఓట్లు చాలా తేడా పడతాయి. కాబట్టి ఇప్పుడు అధికార విపక్షాల ఎత్తుగడ అంతా కూడా అధికార పక్షపు ఎత్తుగడకి రివర్స్ ఎత్తుగడ ఇప్పుడు విపక్షం వేస్తుంది. తెలుగుదేశం ఉద్దేశ్యం ఏంటంటే వచ్చే ఎలక్షన్ రెండిటి ఇష్యూ చుట్టూతోనే తిరగాలి. ఒకటి మతం చుట్టూ, 2 అమరావతి చుట్టూ. జగన్ వచ్చేస్తే అందరినీ క్రైస్తవం వైపు మార్చేస్తాడు, క్రిస్టియానిటీని పెంచేస్తాడు, హిందువులను అవమానిస్తాడు, హిందూ దేవుళ్ళని ఇబ్బంది పెడతాడు. ఇది చెప్పాలనుకుంటున్నది అధికార పక్షం. అందుకోసం తిరుపతి లడ్డూ ఉదంతం దగ్గర నుంచి అనేక ఉదంతాల్ని తెర మీదకి తీసుకొచ్చి హిందూ పరిరక్షణ వ్యవస్థగా తనని తాను చెప్పుకుంటూ, అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా జట్టుగా ఉంది కాబట్టి హిందూ ద్వేషం జగన్‌లో ఎక్కువుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ప్రతిగా ఆహ్, హిందూ కార్యక్రమాలు నిర్వహించడం, అట్లాగే హిందువులకు సంబంధించినటువంటి దాంట్లో చొరవ చూపించడం లాంటివి చేస్తూ సమాధానం చెప్తా, అసలు హిందూ ద్రోహులు వీళ్ళే. లడ్డు విషయంలో ప్రజలకి మోసం చేసింది తెలుగుదేశమే. తిరుమల మీద ఉన్నటువంటి ప్రతిష్టను దిగజార్చుతుంది నాయుడు లాంటోడిని పెట్టి, అట్లాగే లడ్డూ లాంటివి పెట్టి, తప్పు చేస్తున్నది ఈ ప్రభుత్వమే అని చెప్పి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తూ, ఇటు మైనారిటీల ఓట్లని మొన్నటిసారి కోల్పోయిన ఓట్లను తిరిగి రాబట్టుకునే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. రెండవది ఇక అమరావతి చుట్టూనే రాజకీయం నడపాలి. జగనొస్తే రాజధానిని నాశనం చేసేస్తాడు. కిందసారి 3 రాజధానులు అన్నాడు. 3 ముక్కలు ఆట ఆడాడు. ప్రజలు మాత్రం ఒక రాజధానే కోరుకుని మాకు ఓటేశారు. అటు ఉత్తరాంధ్ర వాళ్ళు మాకే ఓటేశారు. ఇటు రాయలసీమ వాళ్ళు మాకే ఓటేశారు అమరావతి కోసమే. కాబట్టి అమరావతిని ఇప్పుడు మేము తయారు చేస్తే దాన్ని చెడగొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ వస్తే నాశనం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్ జీవితంలో రాకూడదని చెప్పే ప్రయత్నం ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన చేస్తున్నాయి. దానికి ప్రతిగా అసలు వీళ్ళ 29 గ్రామాల రాజధాని పెట్టడమే మాకు నచ్చలేదు. దాంట్లో లక్షల కోట్లు పోయడం మాకు నచ్చలేదు. దానివల్ల రాష్ట్రానికి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వందల సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుందో తెలీదు. పైగా 29 గ్రామాల్లో అభివృద్ధి అసాధ్యం. అందుకనే మేము మొదటి నుంచి విజయవాడ, గుంటూరు అన్నాం. కానీ అప్పట్లో ఇబ్బంది కాబట్టి 3 రాజధానులు అని చెప్పాం. కానీ వీళ్ళు దాన్ని అడ్డుకున్నారు కాబట్టి ఇప్పుడు మేము చెప్తున్నటువంటిది పోనీ విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కలిపితే ఒక పోర్ట్ సిటీ అవుతది. అది బందరు ఒక బాంబే టైప్‌లోనో, ఒక చెన్నై టైప్‌లోనో డెవలప్ అయ్యే అవకాశం ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ చుట్టూ డెవలప్ అవుతది. సాఫ్ట్‌వేర్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు, బడా బడా కంపెనీలన్నీ విశాఖ కేంద్రంగా చేస్తాయి. అందుకని మేము ఇదివరకు విశాఖ రాజధాని అన్నాం. వీళ్ళు చెడగొట్టారు. ఇప్పుడు వీళ్ళు రాజధాని అంటే ఆ 29 గ్రామాలు తమ ఆస్తుల కోసం చేసుకుంటున్నారు. విజయవాడ, గుంటూరుని కూడా కలపట్లేదు. అందుకే మేమైతే గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం కలిపి మావిగన్ అంటున్నాం అన్నటువంటిది జనంలోకి ఎక్కడైతే తక్కువ ఖర్చుతో పని జరిగిపోతుంది, అక్కడ ఎక్కువ ఖర్చు పెట్టాలి అన్నటువంటి పాయింట్‌ని వీళ్ళు జనంలోకి తీసుకెళ్తున్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం ఆంధ్రాలో.